పొడగంటిమయ్యామిన్ పురుషోత్తమ పొడగంటిమయ్యామిన్ పురుషోత్తమము నడవక అనగానే వెంటనే ఆలస్యం లేదండి. ఇక ఆ నిమిషంలోనే పని మొదలు పెట్టు అయిపోయింది. ఈ నుయ్యి నిండిది, ఇక్కడ మళ్ళీ నుయ్యి తయారైంది. మరి మీరు నింపు అన్నారు కానీ మరి ఇది చేయవద్దని అయిపోయాయి. తవుడు పెట్టినా తింటున్నాడు, పాచిపోయింది, పులిసిపోయింది, ఏది పెట్టినా తింటున్నాడు. తింటుంటే ఒరే భరత, ఈ పొలానికి కావాలండాలా, ఏమనాలి? చూ 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 అనాలి. మంచి ఎక్కినాడు, కూర్చున్నాడు. పక్షులు వచ్చి బాగా బుక్కుతున్నాయి గింజలన్నీ. మనం ఒక్కళ్ళమేనా తినడానికి అర్హత ప్రపంచంలో? వాటికి మాత్రం అర్హత లేదా అని పక్షులు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? అవి ఎగిరిపోయినాక చూ 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 అంటున్నాడు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అగో పాపం వాడు ఎంత మంచిగా కాపలాగా వస్తున్నాడు, పంట కోసినాడు, గింజ లేదు. అరే ఇట్టెట్ అయిపోయిందిరా, నువ్వు చూచూ అన్నావు కదా. మీరు అనమన్నారు, నేను అన్నా, అంతే. కూర్చున్నాయట. అంటే మహానుభావులు పిచ్చి వాళ్ళలాగా, వెర్రి వాళ్ళలాగా కనిపిస్తుంటారు. తిరుమలలో ఒకసారి ఒక మహానుభావుడిని చూడడం జరిగిందండి. పెద్దల యొక్క దయ వలన శరీరము ఇంతింత లోతు గాయాలున్నాయండి, ఇంతింత లోతు. ఆ గాయాల నిండా దోమలు ఉడుతున్నాయి ఆయనకు. శరీరం నిండా ఇలా పట్టుకున్నాడు. ధ్వజస్తంభం దగ్గర నిలబడ్డాడు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అక్కడ ఉండే అర్చకులు కూడా ఆయనకు దండం పెడుతున్నారు. దేహం మీద ధ్యాసనే లేదు. ఏమన్నా కానీ శరీరం నాకేమి. ఎవరండి మహానుభావుడు అంటే, అయ్యా ఎవరో మహానుభావుడు. మహానుభావుడు అని చెప్పడమే తప్ప ఆయన ఎవరో అని చెప్పడానికి వీల్లేదు. జడులు అట్లా ఉంటుంటారండి, పిచ్చివాళ్ళలాగా, మోగివాళ్ళలాగా కనిపిస్తుంటాడు. వీడు మంచం మీద కూర్చున్నాడు. ఇంతలోపల ఆ ప్రాంతానికి దగ్గర ఒక అడవి ఉందండి. ఆ అడవిలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన పేరేమిటంటే వృషలపతి. రాజుగారి పేరేమి? వృషలపతి. ఆయనకు సంతానం లేదు. ఆ అటవీకులకు కూడా గురువులు ఉంటారు. వాళ్ళ సంప్రదాయం వేరు. అయ్యా నాకు సంతానం కావాలంటే ఏం చేయాలి గురువుగారు? ఏమి లేదు, మన కులదేవత అయినటువంటి కాళికా అమ్మవారు ఉంది కదా, ఆమెకు ఒక నరబలి ఇస్తే నీకు సంతానం అవుతుంది. అది వాళ్ళ సంప్రదాయం అండి. ఎప్పటి కథ ఇది? కృతయుగం నాటి కథ. అరే ఎవరన్నా ఉంటే తీసుకురండి. పూజా పునస్కారం అయిపోయింది, బలి ఇద్దామంటే ఒండో పట్టుకొచ్చారు. పాపం వాడిని రాత్రి అనితీలో పెట్టారు, పడుకోబెట్టారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మహారాజా బలి ఇవ్వాలంటే వానికి ఏం అలంకారం చేయాలి, ఎరుపు రంగు దోతి కట్టాలి, వేపాకుల దండ వేయాలి, ఇవన్నీ చెప్తుంటే బలిచ్చుడట ఎవరిని? వాడు మంచిగా ఉన్నాడట పడుకున్నవాడు. ఆహా నన్ను బలి ఇస్తారని వాడు తెల్లవాడు వారిపోయాడు. ఇక ఎట్లా రాజుగారు ఆజ్ఞ? తెల్లవారి టైం అవుతుంది, ఏట్రా ఆ బలి పశువుని తీసుకురండి అన్నాడు. ఉరికి 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 వెతికి వెతికి మంచం మీద ఉన్నటువంటి యొక్క భరతుడిని పట్టుకున్నాడు. ఏమయ్యా ఏమయ్యా అంటే ఈయన కూడా ఏమయ్యా అన్నాడట. ఏం లేదు, కాళికా అమ్మవారికి నిన్ను బలి ఇస్తాం, వస్తావా? పోదాం పండి. ఎందుకు బలి, నేనెందుకు కావాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదండి. ఇది భగవంతుని ఆజ్ఞ, అంతే. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి అలంకారాలు చేశారు. అమ్మవారి ముందుకు తీసుకువెళ్ళారు. పెట్టు దీని మీద తల పెట్టారు. ఎత్తాడు కత్తి, ఇక వేయడమే వేటు. వెంటనే అమ్మవారి యొక్క విగ్రహం చెర 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 పగిలిపోయిందట. హ్రింకారాసన గర్భితానలసికాం సౌక్లీంకళాభిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుతాం ధౌతాం త్రినేత్రోజ్వలా వందే పుస్తకపాశమంకుశధరాం సభూషితాం ఉజ్వలాం త్వం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం
ఒక్క వేటున వాళ్ళందరినీ నరికి పారేసింది అమ్మ. నాయన, ఇటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి ఒక మహనీయుడిని నాకు బలిస్తే తట్టుకుంటాననుకుంటున్నారట్రా. ఆయన ఎవరనుకుంటున్నావు? మహానుభావుడు ఆయనే. ఆయనను బలిస్తారా నాకు? నాయనా లే. అమ్మ లేచాను. ఇక్కడ ఉండకు, ఈ అడవిలో ఎక్కడికైనా వెళ్ళిపో. సరే అంటే మహానుభావులు ఎట్లా ఉంటారంటే, మహానుభావులు ఏదో వస్త్రేణ వపుష వాచ వాహనేనచ విద్య అని మనం గమనించే మహానుభావులు. పలానా అయ్యగారు వచ్చినట్టు ఎక్కడి నుంచో అట్లనా. ఆయన ఎసుంటి బట్టలు కట్టుకోడు. అవి బట్టల పట్టు వస్త్రాలు, దోతి చిన్నగా అంచు పెద్దగా, అంత బంగారం లాంటి బట్టలు కట్టుకోడు. వస్త్రేణ. మరి పర్సనాలిటీ ఎట్లా ఉన్నది? బాపుషం. ఆయన మనం గిట్ట ముట్టుకుంటామంటే మాసిపోతాడు. అబ్బా. వాచ. మరి ఎవరితోనో మాట్లాడతా చాలా కష్టమైన మాట్లాడు. అంటే మాటలు రావా? వచ్చు, కానీ ఏబీబీఐపీలతోనో మాట్లాడు, ఇంకా గౌరవం పెరిగే. వాచ వాహనేనచ. ఆటో మీద వచ్చింది గారు కాదు. ఆయనకు ముందర 3 ఎస్కాట్లు, వెనక 4 ఎస్కాట్లు, నడమ ఆయన కాట్. అబ్బా, ఇంకా గౌరవం పెరిగింది. విద్యయా. సబ్జెక్ట్ ఉన్నదా లేదా అనేది కూర్చున్నాక తెలుస్తుంది సంగతి. కానీ వీటికి పై మెరుగులను చూసి మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ మహాత్ములను గుర్తించడం అనేటువంటిది, భగవంతునైనా గుర్తించవచ్చు కానీ మహాత్ములను గుర్తించరాదండి. భగవంతునికి కొన్ని ఉన్నాయి చిహ్నాలు, శంఖమో చక్రమో విష్ణువు శివుడు అని చెప్పుకోవచ్చు. కానీ మహనీయులు వాళ్ళు ఎందుకు ఎట్లా గుర్తిస్తాం వాళ్ళని అంటే, మహనీయులను మహనీయులే గుర్తిస్తారు. ఇంకెవరికి వాళ్ళు. వచ్చాడు భరతుడు, చల్లగా గంధమంతా పసుపంతా అంతట్నే ఉన్నది. పోనీ కడుక్కుందాం అనుకోవాలి కదా, లేదు. ఇక్షుమతి అని ఒక నది ఉందండి. ఆ ఇక్షుమతి నదీ తీరంలో ఈయన కూర్చున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. ఇంతలోపల సింధు సౌవీర దేశాధిపతి అయినటువంటి ఒక మహారాజు, రఘుగుణ మహారాజు అని ఆయన వస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు ఆయనే అంటే, కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఎవరి దగ్గర దొరుకుతుంది భగవతత్వం అంటే? మహర్షుల దగ్గర దొరుకుతుంది. మనం ఎక్కడికైనా దుకాణాలకు వెళ్ళి భగవతత్వం ఎట్లా కిలో ఇస్తారండి అంటే, భగవతత్వం మన కొంటే దొరికేది కాదు. మనస్సులో మనకు పుట్టాలి, మహాత్ముడు దొరకాలి. వెళ్ళాడు. వెళుతూ ఉంటే ఎట్లా వెళుతున్నాడంటే, పల్లకిలో వెళుతున్నాడట. ఓహోం ఓహోం హోం ఓహోం 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 హోం ఓహోం ఓహోం. పల్లకిలు వెనకడ పల్లకిలలో వెళ్ళేవాడు రాజు. పల్లకిని మోయాలంటే ముందు తప్పనిసరిగా 2 ఉండాలి, వెనక తప్పనిసరిగా 2 ఉండాలి. ఒకడు ముందు నడిచేవాడు ఉండాలి, తోవ చూపేవాడు. ముందు నడిచేవాడే కొంచెం తెలివిగలవాడే ఉండాలి. వెనక వాళ్ళకి ఏం కనిపించదండి. ముందు వెళ్ళినట్టే వెనక వాళ్ళు వెళుతుంటారు. వాడికే మడుకు పాపం ముళ్ళు విరిగింది కాలులో. రాజా, నేను ఇక పల్లకి మోయేదేను మహాప్రభు, 2-3 రోజులు ఇంకా వైద్యం చేసుకుంటే తప్ప నా వల్ల కాదు అంటే, మరి కపిలాశ్రమంకు వెళ్ళిపోవాలి కదా. నాయనా, ఇక్కడ ఎవడన్నా పల్లకి మోసేవాడు ఉంటే చెప్పండి, వాడికి ఏమన్నా కొంత డబ్బుని ఇద్దామన్నాడు. అయిపోయి వెతికితే పాపం ఈయననే దొరికిండండి భరతుడు. ఎందుకంటే అన్ని కష్టాలు నాకే వస్తున్నాయండి అనుకుంటుంటారు చాలామంది. భరతుడు అనుకోలేదండి. అన్ని కష్టాలు నీకే వస్తున్నాయంటే నీ కర్మ పరిపక్వం అయ్యే దిశకు వచ్చింది అన్నట్టు లెక్క. అయ్యా, ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయంటే నీ కర్మ పరిపక్వం అయ్యే దశ వచ్చింది కనుక నిన్ను రోగాలు భోగాలు అన్నీ వరించినాయి. భోగాలు బాగా అనుభవిస్తే వచ్చే పర్యవసానం ఏమిటంటే రోగాలే. అంతే. కమ్మగా ఉన్నదని ఎక్కువ తింటే ఏమవుతుంది? రోగం. అందుకోసం భరత ఆయన దగ్గర వచ్చారు. ఏమయ్యా అన్నాడు. ఏమయ్యా, ఏం కావాలి? మా రాజుగారికి కపిలాశ్రమం దాకా పల్లకిలో పోతున్నాడు, పల్లకిమయ్య వస్తావా? ఆలస్యం. ఏమిస్తావు నాకు? నేనెందుకు మొయ్యాలి పల్లకి? మీ రాజుగారి పల్లకి ఎందుకు ఉన్నదా ఏమండి? వెళ్ళాడు, పట్టుకున్నాడు. అందుకే పెద్దల నడిచిన నడక మనం నేర్చుకోవాలంటుంటారు.
రామచంద్రమూర్తి విశ్వామిత్రుని వెంట వెళ్ళేటప్పుడు కౌసల్య దశరథుడు చాలాసేపు నేను తోలించానడు కానీ కౌసల్య అలా అనలేదు. ఏమందంటే జాగ్రత్తగా వెళ్ళు అంతే. ఏమిటా జాగ్రత్తగా అంటే విశ్వామిత్రుడు నడుస్తుంటే విశ్వామిత్రుని యొక్క అడుగులో అడుగు పడకుండా రాముడు నడుస్తున్నాడండి. గురువుగారు దొక్కిన మట్టిని మనం దొక్కవద్దు. మరి లక్ష్మణుడు విశ్వామిత్రుడు ప్లస్ రాముడు నడిచిన అడుగు జాడలలో ఈయన అడుగు పడకుండా నడుస్తున్నాడు. అది నడక యొక్క సౌందర్యం అంటారు. జీవితంలో కూడా అంతే. వెళ్ళిపోతున్నాడు భరతుడు పల్లకి ఎత్తుకుంటే చూస్తున్నాడు కింద చీమలు ఉన్నాయా, ఏమైనా పురుగులు ఉన్నాయా, పాములు ఉన్నాయా, జీవులు ఉన్నాయా. ఎక్కాడు నాయనా, చూశాడు రాజుగారు మంచిగా ఎటువంటి స్థితిలో ఉన్నాడు. ఎడబడుతుంటే మంచి పహిల్వాన్ లాగా ఉన్నాడు. రంది లేనివాడు గట్ట ఉంటున్నాడు. ఇక రంది ఉన్నవాడు ఏంటంటే వాడు రోజు తబ్బెడి తిన్నా తరిగిపోతూనే ఉంటుంటాడు పరిస్థితి. అందుకే ఎటువంటి యొక్క సమస్యను మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు. చూసేవాడు చేసేవాడు వేరే ఉన్నాడు, వాడి ఇష్టం, నాకెందుకు. ఆ స్థితిలో ఉండగలిగిన వాడే యోగి. ఆ స్థితిలో ఒక ఊరికే ఈ లోకం గురించి చింతించేవాడి పేరేమిటి? రోగి. ఆయన యోగి, వీళ్ళు అంతే. అందుకోసం బయలుదేరాడు, పట్టుకున్నాడు పల్లకి. నడుస్తూ ఉంటే చీమలు అడ్డం వచ్చాయట, దడిల్లు అని దుంకాడు. లోపల ఉన్నాయని చూసాడు. ఏమైందిరా పల్లకి, ఏమో ఇట్లా నడుస్తున్నది. అయ్యా మహారాజా, మేము పాతవాళ్ళం బాగానే నడుస్తున్నాం. ఇప్పుడు కొత్తగా జైనైండ్ ఒకడు, వాడు మాత్రం చీమల రాగానే దుంకుతున్నాడు. ఈ రఘుగుణ మహారాజు పర్సనాలిటీ ఎటువంటిదంటే అంత కొడితే 25 కిలోలు లేడు. ఆయన సన్నగా చిన్నగా ఉన్నాడు. అయిపోయి మరి కొంత దూరం వచ్చేవరకల్లా ఈయన వెంట ఒక కప్ప దుంకుతుందట. దుంకే వరకు కప్ప మీద ఎక్కడ కాలు పడుతుందో అని ఆ కప్ప ఎట్ట దుంకుతుంటే అది ఎగిరినప్పుడు ఈయన ఎగురుతున్నాడు. ఈయన ఎగిరినప్పుడు అది అటు పోయితే ఇటు పోతున్నాడు. ఆ లోపల పల్లకిలో ఉన్నవాని యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన ఎగురుతున్నాడు. అబ్బాయి ఏమి రా, నడుము నొప్పి లేస్తున్నారా ఈ పల్లకి మోసుడు. మహారాజా మేం కాదు, ఆపండి పల్లకి. ఆపాడు. నాయనా, ఎంత సన్నగా ఉన్నావురా బంగారు కొండ, నువ్వు శరీరంలో ప్రాణమే లేనట్టున్నావు బంగారు, మంచిగా మోయరా. వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు వాడు. దొడ్డుగా ఉన్నాడు కానీ నువ్వు వ్యంగ్యంగా మాట్లాడితే నాకేమి, మంచిగా మాట్లాడితే నాకేమి, నాతోవా నాదే. ఇంత లోపల అయిపోయి కొంత దూరం పోతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ముందు వాళ్ళు చెప్తున్నారు, వెనక వాళ్ళు చెప్తున్నారు. వీడి జాగ్రత్తలో వీడున్నాడు. అసలు జాగ్రత్తగా ఉన్నాడు. ఈ జాగ్రత్తలు కావాల్సినవి. దోషాలు, లోపాలు, పాపాలు లేకుండా జాగ్రత్త పడడమే జన్మలో. ఇంత లోపల వచ్చిన కాలువ వచ్చింది. కాలువ అంటే పెద్దగానే ఉందండి. అది ఉన్న తర్వాత దానిలో చేపలు తిరుగుతున్నాయట. చూసినాడు, అబ్బో పాపం చేపల మీద కాలువడితే చచ్చిపోతే ఎట్లా అని అమాంతం ఈ కాలువ మించి అటు దుంకింటట. పల్లకి పట్టుకొని దుంకితే రఘుగుణ మహారాజు గారు పల్లకిలోంచి ఇవతల పడి కొట్టుకుంటున్నట. ఎవడురా ఈ పల్లకి మోసింది నాయన, నడుము విరిగిపోయింది. కపిల మహర్షి యొక్క బోధేమో కానీ నాకు ఈ బాధను తట్టుకోలేకుండా ఉన్నానన్నట. లేచి అతి కోపం వచ్చింది రాజావారికి. ఏరా, నీకు డబ్బులు ఇస్తులేనా, ఇంత నిర్లక్ష్యంగా మోస్తావా? అందరూ ఒక్క దేశపు రాజులైతే నేను సౌవీర దేశానికి మహాప్రభువునరా. అటువంటి వాణ్ణి భయం లేకుండా కింద పడ కొడతావా? నేనెవరనుకుంటున్నావు? మహారాజును, చక్రవర్తిని. నేను దలుచుకుంటే ఏం చేస్తా అనుకుంటున్నావు? ప్రాణాలు తీసి వేస్తా. చేతులు కట్టుకున్నాడట చక్కగా భరతుడు. తిట్లన్నీ వింటూ ఉన్నాడు. మహారాజు ఎప్పుడు జరిగింది కింద పడుడు అంటే ఉదయం 7 గంటలకండి. రాత్రి 8 అయింది. తిడుతూనే ఉన్నాడు. ఎవరు? రాజుగారు. ఆ సేవకులు అన్నట్టు, మహారాజా అలసిపోతున్నారు, తిట్టి కాఫీ తాగినాక తిట్టండి, పలారం చేసినాక తిట్టండి. వాటికి అవే నడుస్తున్నాయి, తిట్లకు తిట్లే నడుస్తున్నాయి. సింధు దేశము, సౌవీర దేశం, 2 దేశాలకు రాజునరా నేను. ఇన్ని తిట్టినా కూడా వీనికి ఏమాత్రం కూడా స్థిరం లేదే, రోషన్ లేదే. నీ ఇన్ని తిట్లు తిట్టినా నీకేమీ రోషన్ రావడం లేదా అన్నాడు. మహారాజా, నేను మాట్లాడొచ్చాను. మాట్లాడు. ఇదివరదాకా మాట్లాడకుండా ఊరుకోవడం పెద్ద. మాట్లాడు. మహారాజా,
పల్లకిలో లోపల ఉన్నవాడు మనిషి, దాన్ని మోసేవాడు మనిషి. భగవంతుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే నీ కళ్ళ కూర్చుండే యోగాన్ని ఇచ్చాడు, నాకేమో మోసే యోగాన్ని ఇచ్చాడు. నీ యోగం నీదే, నా యోగం నాది. మరి నువ్వు ఇన్ని తిట్టావు కదా, ఈ భరతుడు అనే ఈ శరీరాన్ని తిట్టావా, లేదా లోపల ఉన్నటువంటి ఆత్మని తిట్టావా? శరీరాన్నే తిట్టావనుకో, ఈ శరీరం ఎప్పటికి ఉండేది కాదు కదా, కాలిపోయేదే కదా. ఈ కాలిపోయే వస్తువుని తిడితే నాకేం బాధ? పోనీ లోపల ఉన్న ఆత్మని తిట్టామనుకో, ఆత్మ శుద్ధ సత్వమైన పదార్థం, దానికి ఏమీ అంటదు, నీళ్లల్లో నానదు, ఎండలో ఎండదు, అగ్నిలో కాలదు. అటువంటి దాన్ని ఆత్మ అంటారు. నాకున్నవి రెండే కదా, నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయి, శరీరము ఆత్మ. మరి ఆత్మని తిట్టావా, నువ్వు శరీరాన్ని తిట్టావా అనగానే రఘుగుణ మహారాజు గారు చూచాట, మహాత్మాను సామాన్యుడివి కాదు సుమా, నేను పోయేటువంటి ఉపదేశం పొందాలని చేరుకోవాలని ఆశ్రమంలో ఉండే కపిల భగవానుడు నీవే కాదు కదా అన్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. భరతుడు చూచాడు, రాజా ఈ జన్మలో నీవు రాజు, పోయిన జన్మలో నేను కూడా రాజునే. భరతుణ్ణి నా పేరు, పూర్వజన్మ స్మృతి. ఈ జన్మలో అనేక పోయిన జన్మలో ఎన్నో కర్మలు చేసి ఇక ఈ జన్మలో ఏ కర్మ చేయకుండా భగవంతుని చేరుకోవాలని వచ్చాను. నేనైనా నీవైనా ఎవరైనా లోకంలో చేరుకోవాల్సింది ఎక్కడికి అంటే దానికి ఒక గమ్యము అనేటువంటిది ఉంది. ఆ గమ్యాన్ని చేరగలిగిన వాడు ఎవరో ఆ వాడే నిజమైన జన్మకు సార్థక్యం కలిగించిన వాడు తప్ప శరీరాలు ధరించడము, ఆహారాలు భుజించడము, పరుగులు పెట్టడము, ఎన్నెన్నో కర్మల్ని అనుభవించడము చివరి వరకల్లా వాడు వెళ్ళిపోయిన తర్వాత సార్థకం జీవితంలో ఏముంది అని అడిగితే ఏం చెప్పుకుంటాడు అక్కడికి వెళ్ళి అని తత్వాన్ని మొత్తం బోధించాట జడభరతుడు. రఘుగుణ మహారాజు గారు అన్నాట, రాజా ఇంకా చెప్తాను విను. బంధువులు, హితులు, స్నేహితులు, చుట్టాలు, ధనము, ధాన్యము, వస్తువులు, అహంకారము, పదవులు ఇవన్నీ ఏమిటో తెలుసునా? భవ అటవీ అంటారు దీన్ని. అడవిలో ఏముంటాయి? ముళ్ళ చెట్లు, రాళ్ళు, తీగలు, ఇవన్నీ కాళ్ళకు చుట్టుకుంటూ ఉంటాయ్యా. కాశీకి పోవాలి అనుకుంటే ఎవడో కాశీకి పోవాలి కానీ కొడుకు పెద్దగా అయినాక పోతా అనుకున్నట్టు, కోడలు వచ్చినాక పోతా అనుకున్నాడు, మనవడు పుట్టినాక పోతా అనుకున్నాడు. ఆఖరి వరకు వాడు పోలేదండి, వాని అస్థికలు పోయినాయి కాశీకి. అందుకోసం మంచి పని ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో రాజా వెంటనే చేయాలి. చెడ్డ పని ఏదైనా ముందుకు వచ్చిందనుకో రాజా దాన్ని పక్కన పెట్టేసుకో. ఈ బంధాలు, ఈ అడవి, ఈ భవాటవి అంటారు దీన్ని. ఈ భవాటవి ఎవడైతే దాటుతాడో ఆ దాటిపోయిన తర్వాత అవతల కనిపించేది ఏమిటో తెలుసున మహారాజా? దివ్యమైన తేజస్సుతోని వెలిగేటువంటి వైకుంఠమే. ఈ అడవే పెద్ద మాయ. ఈ మాయలోంచి నువ్వు బయటపడగలిగితివా? మహాత్మా, నేను ఈ మాయలోంచి ఎలా బయటపడతానో చెప్పు. ఎలా బయటపడతావేమిటి? మాయలోంచి బయటపడగొట్టేది కేవలంగా భగవంతుని యొక్క నామమే, తపస్సే, జపమే, కీర్తననే, భజననే తప్ప ఇంకేమీ లేదు అని ఉపదేశించాట దివ్యమైనటువంటి రఘుగుణ మహారాజు గారు. ఇక్కడ అడుగుతూ ఉన్నారట, అయ్యా ఈ రఘుగుణ మహారాజు గారు ఇంత వేదాంతానికి ఎట్లా మనస్సు పడ్డది అంటే, రఘుగుణ మహారాజు గారు ఎవరో కాదా, ఆయన పూర్వజన్మ సంస్కారం లేనిది ఏ మంచి పని చేయాలని అనిపించదు. మనం పూర్వజన్మలో ఎక్కడనో పురాణాలు విని ఉంటాం కనుక మళ్ళీ ఇక్కడ వినాలని అనిపిస్తుంది. అంటే పూర్వజన్మ స్మృతి, తల్లిదండ్రుల దీవెన్న, గురువుల దీవెన్న. ఈ రఘుగుణ మహారాజు ఎవరో కాదు సుమా, భరత చక్రవర్తి ప్రేమతోని పెంచుకున్న జింక. ఆ జన్మలో ఆ పెంచుకున్న జింకకి ఏం పెట్టాడని సాలగ్రామ తీర్థం అవన్నీ పెట్టాడు గనక ఈయన రాజుగా పుట్టాడు. మరి ఆయన జింక స్మరణ చేశాడు కనుక ఆయన జింకగా పుట్టాడు. తర్వాత
ఆ జింకగా ఉండంగా వెళ్ళి మళ్ళీ అక్కడ పురహాశ్రమంలో ఉండే శాలిగ్రామ దర్శనం చేసుకున్నాడు కనుక వేదాంతిగా పుట్టాడు. అందుకే రాజులు ఇద్దరు ఉంటారండి ప్రపంచంలో. రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళను కూడా రాజు అంటారు. సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావులను కూడా ఆయన మహారాజీ ఆయే మహారాజీ ఈయన వీళ్ళు రాజులే. వీళ్ళు దేనికి రాజులు, వాళ్ళు దేనికి రాజులు అంటే రాజ్యం ఏదే వాళ్ళేమో ఈ భూమికి రాజులు. మరి భగవంతుని పట్టుకున్న వాళ్ళు ఎవరు రాజులు? వైకుంఠానికి రాజులు. వాళ్ళు అక్కడ రాజ్యం దొరకాలి కానీ ఇక్కడ రాజ్యం కాదయ్యా. అందుకోసం ఆ రాజ్యం కావాలి అంటే దానికి వేరే ఏ సాధనాలు అవసరం లేదు. భగవన్నామమే ఆత్మ చైతన్య ప్రభావం. చూసావా రాజా? అందుకోసమై అద్భుతమైనటువంటి యొక్క వేదాంత తత్వజ్ఞాన రహస్యాన్ని మొత్తము బోధించాయట ఆ రఘుగుణ మహారాజు గారు. పూర్వజన్మలో తాను పొందినటువంటి యొక్క శాలిగ్రామ ప్రసాదం చేత రాజుగా ఆయన పుట్టాడు. స్మరించినంత మాత్రంలో జింక జన్మలో స్మరించినందుకు మళ్ళీ ఇతడు మహానుభావుడై పుట్టాడు. ఏమిటి దీని సారాంశము చెప్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు గారికి. ఎవరు చెప్తున్నారు? శుకదేవుడు. రాజా, నీకు మరు జన్మలో ఏం కావాలి అనుకుంటున్నావో అది ఈ జన్మలోనే నిర్ణయించుకో. మళ్ళీ జన్మ ఉండాలా వద్దా ఇదే జన్మలో నీకు నిర్ణయం. ఇదే జన్మలో అంటే ఎప్పుడండి? ఏకాదశి నాడా, ద్వాదశి నాడా, సోమవారం. ఈ క్షణమే నిర్ణయించుకో. ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఉండడమా, పోవడమా, ఏ లోకానికి పోవడం, మళ్ళీ జన్మకు రావడమా? ఈ క్షణమే, ఇప్పుడే, ఈ నిమిషంలోనే నిర్ణయించుకో. నిర్ణయించుకున్న దాన్ని ఆచరించు. ఆచరించిన దాన్ని ఇతరులకు అవలంబింపజేయి. తద్వారా అందరినీ తరింపజేయి. నీవు తరించు. దీని సారాంశమే పెద్దలు, గురువులు, గ్రంథాలు ఏం చెప్పినా కూడా మళ్ళీ కర్మ శరీరాన్ని ఎత్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండే కర్మలను అనుభవించడం కాదు. జడునిగా బ్రతకండి. ఏం జడత్వం అండి? ఏం పని చేయకుండా అన్ని పనులు చేస్తున్న ప్రతి మంచి పని, చెడ్డ పనులు కాదు, ప్రతి మంచి పని కూడా నాతోని భగవంతుడు చేయించి నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోవాలని అనుకుంటున్నాడు కనుక ఆయన సంకల్పంతోనే నేను చేస్తున్నాను. కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోసయును కారణ అని చెప్తూ ఉంటారు. అటువంటి యొక్క దివ్యమైన బోధనను అనుభవించాడు రఘుగుణ చక్రవర్తి. చెప్పాడు భరతుడు అనేకమైనటువంటి యొక్క జ్ఞానమైన విషయాలు చెప్పాయట. భగవంతుని యొక్క నామాన్ని మనం ఒకసారి శ్రవణం చేసి ఆ తర్వాత ముందు నిర్వాహకులు చెప్పినట్టుగా ముందు కార్యక్రమానికి వెళదాం. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే శ్యామలం జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ
శోకవిదూరం జనన మరణ భయ శోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమసారం సకల శాస్త్ర నిగమాగమసారం వివరే రామరసం వివరే రామరసం వివరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిఖముఖసీతం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం 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 రమ రామ రామ కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ సాకేత రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय पिबरे रामरसं रसने पिबरे रामरसं गोपाल कृष्ण भगवान की जय। नमो भगवते वासुदेवाय श्री हरये नमः। పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నాడు, చతుర్దశ భువనాది ఈశ్వరుడు అంటారే స్వామిని, మీరు చెప్పిన భగవంతుని కథలో భగవంతుడు అంటే మరి చతుర్దశ భువనాలకు అధిపతి అంటారు కదా, 14 లోకాలు ఉన్నాయండి ఉన్నాయి. 7 14 లోకాలు ఉన్నాయి. భూలోకం ఇది, దీనిపైన భువర్లోకము, దానిపైన సువర్లోకము, దానిపైన మహాలోకము, దానిపైన జనోలోకము, ఆ పైన తపోలోకము, ఆ పైన సత్యలోకము. అబ్బా, పైన 7 ఉన్నాయండి, 7 ఉన్నాయి. కింద కూడా ఉన్నాయి 7 లోకాలు. ఇది భూలోకం అయితే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ.
ఇన్ని లోకాలు ఉన్నాయి. మరి ఇందులో అన్నిట్లలో జీవులు, రకరకాల జీవులు ఉన్నారు. మీరు నాగలోకం వెళ్ళి చూస్తే అక్కడ సూర్యుడు ఉండడు. మరి ఎట్లా వెలుగుతుంది ఆ లోకమంతా? నాగ పడగల మీద ఉండేటువంటి మణుల ప్రకాశంతోనే ఆ లోకమంతా వెలుగుతూ ఉంటుంది. మహా తేజోవంతులు నాగులు. ఈ మధ్యలో ఉండేటువంటి వాడెవరు? ఆ 7 ఈ 7 లోకాల మధ్యలో ఉండేటువంటి ఒక మహనీయుడే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానునికి మొత్తం ఇది ఎత్తు, ఆ పొడవు, ఆ వెడల్పు, పై లోకాలు ఎంత ఉన్నాయి, కింది లోకాలు ఎంత ఉన్నాయంటే 25,000 కోట్ల యోజనాలు ఉన్నాయట. మరి కింద కూడా అంతే. మధ్యలో ఉన్నటువంటి వాడు ఉడకబెట్టిన కోడిగుడ్డులాగా సగానికి వస్తే ఎట్లా ఉంటుందో ఆ మధ్యలో ఉండేవాడు సూర్యభగవానుడు కనుక ఆయనకు అండము, మార్తాండు అని పేరు, మధ్యవర్తి. ఇలాంటి లోకాలు, అనేక లోకాలు ఉన్నాయని లోకాల గురించి వర్ణిస్తూ ఆ లోకాల పేరు చెప్పాడు. ఇంద్రుడు ఉండేది స్వర్గం, అట్లాగే కుబేరుడు ఉండేటువంటిది, యముడు ఉండేటువంటిది సంయమని నరకం. ఇలాగా చాలా ఉన్నాయి. నరకం అంటే ఏమిటండి అంటే, నరకం అంటే చేసిన దానికి అక్కడికి వెళ్ళి పనిష్మెంటు అనుభవించాలి. ఇక్కడెక్కడ నరకాలు ఉన్నాయా మన దగ్గర? లేవా? మరి ఏదైనా వస్తువు ఎత్తుకపోండి, ఎక్కడికి పోతాం అక్కడికి? మరి వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ వెనక మంగళారతులు భజనలు వేసుడో చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలన్నా చేసి విడిచిపెడతారు. అది అనుభవించినంతసేపు ఏమవుతుందంటే అమ్మ, నాన్న, దేవుడా, గోవిందా అంటుంటాం. అలాంటిది అనేకమైన నరకాలయ తెలిసి తెలియక చేసినటువంటి దోషాలకు కూడా కష్టాలు అనుభవించవలసి వస్తుందయ్యా. అట్లాగా మరి నరకానికి అంటే నరకంలో చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, అనుభవించాలి శిక్ష. రౌరవము, తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసితపత్రము, సూకరముఖము, అందకూపము, క్రిమిభోజనము, నందశము, తప్తమూర్తి, వజ్రకంటక శాల్మలి, వైతరిణి, పుయోదము. ఇలా ఎన్ని నరకాలు ఉన్నాయంటే ప్రతిదానికి కూడా ఆ శిక్షలు, నరకాలు వింటేనండి మనకు నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. అబద్ధాలు ఆడితే ఏం చేస్తారు అక్కడ? అబద్ధాలు ఆడితే మనం గోధుమ రొట్టెలు కాలుస్తాం కదా పెంక మీద, అట్లా మనను కూడా కాలుస్తారట. అమ్మ బాబోయ్! అయితే మరి అబద్ధం ఆడకుండా ఉండాలంటేనేమో ఎందుకు ఆడకుండా ఎందుకు ఉండలేము? ఏదో కావాలి ప్రయోజనం అంటే వాడిని మోసం చేయడానికి అబద్ధాలు ఆడతాం. అవసరం లేదనుకుంటే ఆడవలసిన పని లేదు. అన్ని ఆటల కంటే పాడు ఆట 2 ఆటలే, అబద్ధాలాట, కొట్లాట. మరి అయ్యా అక్కడ ఇంకా అనేక భయంకరమైన నరకాలు ఉంటాయి సుమా. అందుకోసమే ప్రాయశ్చిత్తాలు చెప్పారు మనకు. ఎప్పుడైనా భార్యను భర్త కోపగించినా, భర్తను భార్య కోపగించినా, ఇద్దరి మనస్సులను వస్తే ఏం చేయాలి? వాళ్ళు ఇద్దరు కాశీకి నడిచిపోవాలి 3 సార్లు. కాశీకి నడిచిపోతే కష్టం, మళ్ళా వస్తాను రాకుండి. శాస్త్రం అట్లా చెప్పి ఉన్నాను, అంతే వచ్చేయండి. అందుకోసం మరి ఏం చేయాలి? ఇంకా ఏమీ లేదు. పక్క ఇంటి వాడిని తిట్టావా, వాడి మనసును వచ్చిందా? ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏ పదార్థం అయితే అయిష్టమో మనకు 41 రోజు దాన్నే తినాలి. వేపాకంటే మనకు పడదు, దాన్నే తినాలి. ఇంత కష్టమైతే కష్టమండి. అబద్ధాలు ఆడకుండా ఉండలేము, నిజం చెప్పాలంటే బతకలేము. మరి ఇప్పుడు గతెట్లా? ఇన్ని పాపాలకు కూడా దోషాలు పోవడానికి ప్రతిదానికి ఓ దానికి ధర్మం ఉంది, ఓ దానికి దానం ఉంది, ఓ దానికి యాత్ర ఉంది, ఓ దానికి తీర్థం ఉంది. ఇన్ని ప్రాయశ్చిత్తాలు మాతోనేమవుతాయి? మరి అందుకోసం ఇన్నిటిని కొట్టి పారవేసేది ఏమైనా ఉందా? భగవన్నామం ఒకటే ఉంది. గంపెడంతా, గుట్టంతా, పర్వతమంతా పత్తి తీసుకొచ్చి అక్కడ పడేసి ఒక చిన్న అగ్గిపుల్ల గీకండ పడేయండి.
ఆ చిన్న నిప్పురవ్వ కుప్పను మొత్తంగా అలవెడుతుందండి. వాడు ఎటువంటి వాడైనా పాపాలు చేయకుండా బుద్ధిపూర్వకంగా చేయవచ్చు. జరిగింది ప్రాయశ్చిత్తంగా ఏదో చేసుకోవాలి. ఏమోనండి, చచ్చిపోతుంటే ఎన్ని క్రిమికీటకాలు నడిచిపోతుంటే కాళ్ళ కింద పడి చచ్చిపోతలేదు. మరి ఎట్లా? నడవకపోతే వీల్లేదు, నడుద్దామన్నా వీల్లేదు. అంటే నామని చెప్పుకుంటూ నడవండి. పోయిన వాటికి మోక్షం దొరుకుతుంది, మీకు పుణ్యం వస్తుంది. నామని చెప్పుకుంటూ మనస్సులో భోజనం చేయండి. నామని చెప్పుకుంటూ నీరు త్రాగండి. నామని చెప్పుకుంటూ కూడా మధ్య మధ్యలో ఒక మహానుభావుడు ఉండే, ఎక్కడో భాగవతం చెప్తే విన్నాడు. ఏమండి మీరు బాగున్నారా సార్? శ్రీరామ. భోజనం అయిందానండి? శ్రీరామ. నామంతోనే సమాధానం. అది ఎందుకోసం చేసుకోకూడదు? మనకెందుకు అవకాశం లేదు? సాంకేత్యం పరిహాసం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాఘ హరం విదు పతిత స్ఖలిత చిన్న సందష్టప్త ఆహత హరిరిచ్చవశేషానాం పుమాన్నర్హతి యాతనం. అయ్యా మాకు నోరు లేదు, మాటలు రావు, నామం ఎట్లా చెప్పాలి? మనస్సుతో చెప్పాడు. సాంకేత్యం పరిహాసం వా. సంకేతాలు. ఒకరింట్లో కృష్ణ విగ్రహం ఉందట, భర్త అడుగుతున్నాడు, పాప ఆయనకు మాటలు రావు. కృష్ణునికి నైవేద్యం పెట్టావా అని అడగాలి భార్యను. చప్పట్టు కొట్టాడు, ఇలా పట్టేయండి. అయిందా? కృష్ణుడికి నైవేద్యం అయింది, ఇప్పుడే అయింది, అయిపోయి. సాంకేత్యంతో కూడా భగవంతుడు చాలా 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 సంతోషపడతాడు. ఎన్ని తిట్టాయండి శిశుపాలుడు? ఎక్కడ తిట్టాడండి? ఏమైనా చాటుక ఫోన్లో తిట్టాడా? బహిరంగంగా సభలో పెద్దల ముందర బ్రాహ్మణోత్తములు, వేదాంగ పండితులు, వేదాంతులు, తత్వవేత్తలు, ఋషులు, మునులు, జ్ఞానులు ఇంతమంది ముందర తిట్టాడు. తిడతాడని వీణ్ణి ఎవడు ముట్టుకుంటే వాణి చేతిలోనే చస్తాడని శృతదేవకు తెలుసు. ఎవరికి? శిశుపాలుని యొక్క తల్లికి. శిశుపాలుడు పుట్టినప్పుడు ఎట్లా పుట్టాడంటే ఇక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను. ఏం గిట్ట పుట్టాడేమిటి అనుకుంటే వ్యాసభగవానుడు చెప్తాడు, తల్లి వచ్చిన వాళ్ళకల్లా ఈ పిల్లవాడి చేతికి ఎవరి చేతి మహత్యం చేత వీడికి కళ్ళు చక్కబడతాయో వాణి చేతిలోనే వీడికి మరణం. ఇది సిద్ధాంతం అన్నాడు. అందరికీ ఇస్తుంటే అన్నాడు. అత్తా అని వచ్చాడు శ్రీకృష్ణుడు. రాగానే వచ్చావే అల్లుడా, ఇగో మీ బావమరిని ఎత్తుకో ఒకసారి. వీళ్ళంతా చుట్టాలేనాడి. మరి చుట్టాలలోనే ఎక్కువ కొట్లాటలు ఉంటాయి, బయట వాళ్ళతో ఉండవు. చుట్టాలు కొట్లాడితే ఎంతకాలం కొట్లాడుతారండి? మనం కొట్లాడినంత కౌరవులు కూడా కొట్లాడలేదు, రాముడు కూడా కొట్లాడలేదు. వేదాలు రక్షించడానికి కోసం మత్స్యావతారం ఎత్తి హయగ్రీవాది రాక్షసులను చంపిండు కదా భగవంతుడు. ఎంతసేపు కొట్లాడాడు? ఎక్కడ కొట్లాడాడు? సముద్రంలో కొట్లాడాడు. టైం ఎంత తీసుకున్నాడు కొట్లాడకు? 7 గంటలే. 7 గంటలలో వేదాలు తీసుకొచ్చారు. శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం రావణ సంహారం చేశాడు. ఎన్ని రోజులు జరిగిందా యుద్ధం? 7 రోజులే. 7 రోజులలో సీత అపహరించిన రావణాసురుడు సంహారం జరిగింది, పట్టాభిషేకం జరిగింది. అంత పెద్ద యుద్ధం ఎన్ని రోజులు? 7 రోజులు. ఎవరి కోసం? మొదట వేదాల కోసం, రెండోసారి భార్య కోసం, ధర్మం కోసం యుద్ధం చేశాడు రామచంద్ర. మరి 3వ యుద్ధం భారత యుద్ధం దేనికోసం అండి? ప్రాపర్టీస్ కోసం, రాజ్యాల కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం. ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? 18 రోజులు జరిగింది. మొదలు 7 గంటలు, తర్వాత 7 రోజులు, ఇప్పుడు 18 రోజులు జరిగింది. ఎంత పెద్ద రాజ్యం అది! సముద్రవేలాయుతమైనటువంటి యొక్క భూమి కోసం కొట్లాడిన పాండవులు, కౌరవులు ఎక్కడ ఒక చోటు చూసుకున్నారు వాళ్ళు. మరి అంత రాజ్యం మనకు ఉందా? అంత భూమి ఉందా మనకు?
పోనీ అన్ని పైసలున్నాయా మనకు? మనం కొట్లాడుతున్నామండి ఇప్పుడు. ఎంతకు? అర్ధగుంటకు, గుంటకు, జానెడు, మూరెడు, బెత్తడి కోసం కోర్టులో వేస్తే 18 రోజులు కాదు, 7 రోజులు కాదు, 10 ఏళ్ళు నడుస్తుంది, 20 ఏళ్ళు నడుస్తుంది. ఏంటి మనం ఎంత గొప్పవాళ్ళ యుద్ధంలో ఏళ్లకేళ్లే కొట్లాడుతున్నాం. అందుకోసమై సాంకేత్యంగా పరిహాసం వా భగవన్నామస్మరణ ఏది జరిగినా కూడా ఏం రాముడు అండి, రాముడు సీతమ్మ లంకకు వెళితే కూడా 10 మంది ఇందులకు వెళ్ళి యుద్ధం చేసేసి ఏం రాముడు అండి, అవన్నీ పట్టించుకోవట భగవంతుడు. ఏమి రాముడు అన్నాడా? ఆ రామ అని అన్నావా? అది నాకు కాదు. ఒక ఆమె మాట్లాడుకుంటూ నేను జీవితంలో కూడా దేవుని పేరు తల్వా అనట. తప్పకుండా నిన్ను రామ అనిపిస్తా, ఏమిస్తావు నాకు అన్నాడు. నా ఇల్లే రాసిస్తా, నువ్వు ఇట్లా అది గిట్ట అనిపిస్తే. ఏది ఏమనిపిస్తే అన్నది. ఆహా ఇప్పుడే అనిపిద్దాం అనుకుంటున్నావు, అదే నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అది అనిపిస్తే తప్పక అనిపిస్తా. రోజు ఇంటి ముందు నుంచే పోతుంటుంది ఆమె కూరగాయలు పట్టుకొని. ఏమై వదిన గారు రోజు ఇంటి ముందు నుంచే పోతున్నారు దంపతులు, ఇంట్లో అడుగు పెడితే తప్ప. నీకు ఆ ప్రేమ ఉందని మాకు తెలుసు, కానీ ప్రేమగా ఒక్కసారైనా పిలిస్తే రమ్మంటే రామా, రమ్మంటే ఆగో అన్నవా లేదా రామ అంతే. అందుకోసమై సాంకేత్యం పరిహాసం వా స్తోభం హేళనమేవ వైకుంఠనామ గ్రహణం అశేషాహార విదుహు అని చెప్తాడు. భగవంతుని నామాన్ని ఎట్లా పలికినా ఆయనకు ఆ నామం పలకడమే ప్రధానమైనటువంటి అంశంగా. బ్రాహ్మణేభ్యో సునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షద్వర్జన్య పృథివీ సస్యచారిణీ దేశయం క్షోభరితా బ్రాహ్మణా సంతు నిర్భయ. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షద్వాసవా. శ్రీరంగనాథోదయిత శ్రీరంగశ్రీశ్యవర్ధతాం. గోపాలకృష్ణ భగవాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోస